అండోయ్ బాగున్నారా? ములక్కాయ చేపల పులుసు చూసారా? ముక్క ఎంత బాగా ఉడుకుతుందో. ముక్కను చూస్తే అనిపిస్తలేదు మీకు నూరు ఊరుతుందని. రండి నేను ఎలా తయారు చేసానో చూపిస్తాను. ముందుగా దాకనెట్టుకోవాలండి, ఆయిల్ వేసుకోవాలి. అందులోని లవంగ మొగ్గ మరటి మొగ్గ వేసుకుని పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని పొడవుగా ఆయిల్ వేసేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదేంటండి భాష మారిపోయిందని చూస్తున్నారా? మరి గోదావరి వాళ్ళం కదండి, కొద్దిగా యాసగానే ఉంటుంది. వండేది కూడా గోదావరి చేపలండి. మరి గోదావరి వాళ్ళు కొంత ఎటకారం ఎక్కువ కదండి. మరి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఒక టమాటా తీసుకోండి. ఇదిగోండి మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్లా చేసేసుకొని బాగా అంటే బాగా కదండి, బరకగా చేసుకోండి. ఆ తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి చేపల కూర. ఏమండో మర్చిపోయానండో, ఇది మొట్టమొదటిసారిగా ములక్కాయ చేపల పులుసు ఏట్రా బాబు అని ఆశ్చర్యపోయానండి. తీరా మా అమ్మ చేతితో ఉన్న తర్వాత అనిపించిందండి, అబ్బా దీని టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికి పరిచయం చేద్దామని చెప్పట్టు తీసుకొచ్చానండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ములక్కాయలు వేసుకోండి సన్నగా, మీడియం లేతకుండా. దేశవాళీ కాయలు అయితే ఇంకా బాగుంటాయండి. ఇదిగో మీ ఆయన గారు తెచ్చినప్పుడు సాంబార్లో ఇవే అని తెచ్చారనుకోండి, ఒక కాడ పక్కనెట్టేసి చేప రప్పించుకుని వండేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకో తప్పకుండా ట్రై చేయండి. మరి అస్సలు మర్చిపోకూడదండి. ఈ కూర మాత్రం ఒకసారి వండి పెట్టారనుకోండి మీ ఆయన గారికి, మళ్ళీ మళ్ళీ ములక్కాయ చేపల పులుసు వండవే బాబు అని అడుగుతారు. మరి తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్న ములక్కాయలన్నీ చక్కగా వేగితేచండి. ఆయిల్లో వేగిన ములక్కాయలు రుసే వేరండి. ఆ తర్వాత గోదావరి చేప ముక్కలండి వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఏండోయ్ గరిటెట్టకూడదండి. నేను పెట్టాను కదండి, మీరు గరిటెట్టు తిప్పేశారు. నాయి పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి అంత గరిటెట్టు అలాగలా తిప్పాను అంతే. అర్థమైందా? ఇలా అనుకున్న తర్వాత ఒకసారి చేప ముక్కలన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు మీరు మీ ఆయన గారు మీరు మీ పిల్లలు కారం ఎంత అయితే తింటారో అంత వేసేయండి. కొంచెం చేపల కూరలను కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు వేయండి. చేపల కూరకి అదే టేస్ట్, చాలా బాగుంటుందండి. ఇదిగో ఈ టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోదావరి వాళ్ళం కదా అనేసి తక్కువ చేసి చూసారు. గోదావరి వాళ్ళకి ఎటకారం ఎక్కువ, మాకు కొంచెం గోజారం కూడా ఎక్కువేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కామెంట్ చేయలేదు అనుకోండి, నేను ఫీల్ అయిపోతానండి. మరి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఇలా పులుసులా ఉంటుంది కదా, ఈ పులుసు మరుగుతూ ఉంటుంది. పులుసు కొద్దిగా మరిగి దగ్గర పడినప్పుడు ఏం చేస్తారు, ముక్కలు సర్దాలంటే మరి గరిటెట్టకూడదండి. నీళ్ళు వేసిన తర్వాత ముక్కలన్నీ ఇడిపోతాయి కదా. అందుకని ఒకసారి దాకా డ్యాన్సింగ్ చేయించేయండి. అలా చేసిన తర్వాత కాసేపు పులుసు అలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక్క చింతపండు, ఓ నిమ్మకాయ సగం చింతపండు తీసుకుని పులుసు తీసుకోండి. ఇదిగోండి ఇలా మసులుతూ ఉన్నప్పుడు చింతపండు రసం వేసేయండి అందులో. అంతే అండి. మీరు కూరలన్నింటిలో కానీ చేపల పులుసు అనేది చాలా ఈజీ తెలుసా. చెయ్యాలే కానీ మీరు ఎంత ఈజీనో. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా దాకా డ్యాన్సింగ్ చేసేసి తిప్పేసారనుకోండి, చేపలు సర్దుకుంటాయి. సర్దుకున్న తర్వాత మసులుతున్న పులుసులోని మీరు కొత్తిమీర వేస్తారా, కరివేపాకు వేస్తారా? నేనైతేను జీలకర్ర వెల్లుల్లిపాయ వేసండి. ఆ తర్వాత మెంతికూర కొన్నానండి ఉదయమా. మెంతికూరను సన్నగా కట్ చేసి వేసాను. ఆ టేస్ట్ చూడండి, మరి సూపర్ ఉంది. ఏండో మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూర కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి నా వీడియోస్ చాలా చాలా ఉన్నాయండి. చేపల కూర పులుసుతో ఇది కొత్తగా వెరైటీగా ఉన్నదండి. ములక్కాయ చేపల పులుసు అని మామూలుగా ఉండదు. ఒకసారి టేస్ట్ చూసేయండి ఎలా ఉందో. చివరిగా మెంతాకు వేసుకున్నానండి. మీరు కొత్తిమీర అయినా వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కానీ మెంతాకు వేసుకున్న టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి చేపల కూర పులుసుతో మీ ముందుకు వస్తాను. గోదావరిలో వండి మేము అంతకెంత టేస్టీ చేపల పులుసులన్నీ మీకు పరిచయం చేసేద్దాం అనుకుంటుంది. ఇదిగో చివరిగా చూసారా, అదిరిపోలేదండి. మీ ఆయన గారికి ఒకసారి చేసి పెట్టండి. మళ్ళీ అడగపోతే నన్ను అడగండి. కామెంట్ బాక్స్లోకి వచ్చేసండి, మాట్లాడుకుందాము. అర్థమైందా? మరి ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గోదావరి వండి గోదావరి